ఆయిల్ వేస్తాను ఫ్రెండ్స్. ఇవాళ కొమ్మరాయి పాముల కూర. ఈ చేపలు ఇటు సైడ్ దొరకవు, అమలాపురం సైడ్ దొరుకుతాయి. చూడండి, ఉల్లిపాయలు వేస్తున్నాం. కొమ్మరాయి పాములు అంటే పాములు కాదు ఫ్రెండ్స్, అదొక రకమైన చేప. మళ్ళీ పాములకి అనుకున్నారు, అది కాదు. ఇటు సైడ్ రావు, కొత్తపేట వరకు వస్తాయి ఫ్రెండ్స్. ఈ చేపలు కొమ్మరాయి పాములు అనేవి కొత్తపేట వరకు వస్తాయి, ఇంకక్కడి నుండి రావు. ఇది ఎవరికి సరిగ్గా తెలీదు, కొంతమందికే తెలుస్తుంది. ఫ్రెండ్స్, కొమ్మరాయి పాములు అంటే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. కొమ్మరాయి పాములు ఉంటాయి. ఇది ఒక చేపలు అంటుంది, కానీ చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది వేసేస్తున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ధనియాల పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక స్పూన్ ధనియాల పొడి ఫ్రెండ్స్. ఒక అర స్పూన్ జీలకర్ర ఫ్రెండ్స్. కొద్దిగా మిరియాల పొడి, హాఫ్ స్పూన్ పసుపు, స్పూన్నర కారం వేస్తున్నాం ఫ్రెండ్స్. కలుపుకున్నాం ఫ్రెండ్స్. అండ్ కూర మాత్రం పులుసుతో తినేయచ్చు ఫ్రెండ్స్. అన్నం అంతా పులుసుతో తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే ఈ చేపలు ఎక్కడ ఉన్నాయా అని వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. అంత టేస్టీగా ఉంటాయి, పులుసుతోనే తినేయచ్చు ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. ఉప్పు కూడా వేయాలి ఫ్రెండ్స్. కలుపుకున్నాం ఒకసారి. నీళ్ళు వేసుకుందాం ఫ్రెండ్స్, కొద్దిగా నీళ్ళు వేసుకుందాం. మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. చింతపండు పులుపు వేసుకుందాం. చింతపండు పులుపు మాత్రం కంపల్సరీగా ఏది ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి రుచి చింతపండు పులుసే. ఈ చేపల్లో చింతకాయ పులుపు కూడా వేసుకుని చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కూర పులుసుతో తినేయచ్చు ఫ్రెండ్స్, పులుసుతో తినేది. కాసేపు మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. మూత వేద్దాం. ఇందులో కొంచెం మెంతి పొడి వేసుకుందాం ఫ్రెండ్స్. చేపలకు మెంతి పొడి చాలా రుచిని వస్తుంది. కలిపేసుకుని మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. మూత వేసుకున్నాం. ఇందులో కొత్తిమీర వేసుకుందాం. ఒక్కసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. అయిపోయింది, కొమ్మరాయి పాములు కర్రీ రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి, అంటే మీకు దొరికితే ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. ఉంటాను ఫ్రెండ్స్.